ఇక్కడ ఇద్దరు సోదరులు ఉన్నారు. వారి పేర్లు సెర్గీ మరియు డెమిట్రీ. ఈ రోజు వారి తండ్రి వారిని పాఠశాల నుండి తీసుకురావడానికి వస్తాడు మరియు వారి పేరు నికోలా. ఇద్దరు సోదరులకు వారి తల్లి చనిపోయిందని తెలుస్తుంది, కానీ వారి తండ్రి నికోలా వారిద్దరినీ వేటాడేందుకు అడవికి తీసుకువెళతాడు. అక్కడ జాక్ అనే సింహం ప్రజలపై దాడి చేస్తోంది. ఇక్కడ కాలిప్సో అనే అమ్మాయి తన అమ్మమ్మను కలవడానికి అక్కడికి వెళ్తుంది. కాలిప్సో అమ్మమ్మ టారో కార్డ్ రీడర్. ఆమె తన కార్డులు మరియు మందును కాలిప్సోకు ఇచ్చి, ఆ మందు ఒక మాయ ఔషధం అని మరియు దానిని తాగే వ్యక్తిలో శక్తి ఉంటుందని చెబుతుంది. అది మరుసటి రోజు ఉదయం వారు జాక్ వేటాడేందుకు బయలుదేరుతారు. వారితో పాటు అలెక్సీ అనే వ్యక్తి ఉన్నాడు. అతను నికోలాతో వ్యాపారం చేయాలనుకుంటున్నాడు, కానీ అతను తనతో వ్యాపారం చేయలేదని నికోలా అతన్ని ఒప్పిస్తుంది. సెర్గీ మరియు డెమిట్రీ ఇద్దరూ కలిసి ఉన్నారు. జార్ వారి ముందు వస్తాడు. సెర్గీ అతనిపై దాడి చేయడు. జార్ తనను బాధ పెట్టకూడదని అతను భావిస్తాడు, కానీ నికోలా జార్పై దాడి చేస్తాడు. జార్ సెర్గీపై దాడి చేస్తాడు. ఆమె సెర్గీని తనతో తీసుకెళ్తుంది. ఇక్కడ కాలిప్సో తన తల్లిదండ్రులతో బాగా చేశాడు. ఆమె ఏదో అనుభూతి చెంది దూరంగా వెళ్ళిపోతుంది. అప్పుడు జార్ సెర్గీని తనతో తీసుకెళ్తున్నట్టు చూస్తుంది. ఆమె సెర్గీని కాపాడాలని అతనికి చెప్పాలి, కానీ జార్ రక్తం సెర్గీ శరీరంలో ప్రవహిస్తోంది. కాలిప్సో సమయం వృధా చేయకుండా ఆమె తాగిన తర్వాత సెర్గీకి మందు ఇస్తుంది. సెర్గీ కొన్ని విషయాలు చూడటం ప్రారంభిస్తాడు. వారు సెర్గీని ఛాపర్లో తీసుకువెళతారు. కాలిప్సో తన టారోట్ కార్డును సెర్గీకి ఇస్తాడు. వారు సెర్గీని ఆసుపత్రిలో కాపాడటానికి ప్రయత్నిస్తారు, కానీ అతని గుండె కొట్టుకోవడం లేదు. డాక్టర్ సెర్గీ మరణ సమయాన్ని రాస్తాడు, కానీ సెర్గీ లోపల అతని శక్తులు పెరగడం ప్రారంభిస్తాయి మరియు అతను బ్రతుకుతాడు. ఇది చూసి డాక్టర్ ఆశ్చర్యపోతాడు. డాక్టర్ సెర్గీ 3 నిమిషాలు స్పృహ కోల్పోయాడని చెబుతాడు. దిమిత్రి మరియు నికోలా ఆసుపత్రికి చేరుకుని సెర్గీని తమతో తీసుకెళ్లారు. గాయంపై కాల్పులు జరపవద్దని నికోలా సెర్గీని అడుగుతుంది. అతను తన కొడుకు బలహీనుడని చెప్పడు మరియు ముందు వైపు నడిచి తన పనిని సెర్గీకి ఇస్తాడు. నికోలా గాయానికి బాధితురాలిని సెర్గీ చూస్తాడు. నికోలా విషప్రయోగానికి గురయ్యాడు. ఇది చూసి అతను కోపంగా తన గదిలో తాళం వేసుకుంటాడు. సెర్గీ తన పాస్పోర్ట్ మరియు డబ్బు తీసుకుని ఇంటి నుండి పారిపోతాడు. సెర్గీ గురువారం ఇంటి నుండి బయటకు వెళ్లవలసి ఉంటుంది. అతను అక్కడ పడిపోతాడు, కానీ అతనికి ఏమీ జరగదు. దిమిత్రి అక్కడికి వస్తాడు. సెర్గీ తనను ఒంటరిగా వదిలి వెళ్లిపోవడం అతనికి ఇష్టం లేదు. సెర్గీ ఇక్కడ ఉండలేనని మరియు తన తల్లి ఇంట్లోనే ఉంటానని చెబుతాడు. తరువాత అతను అక్కడికి వెళ్తాడు. సెర్గీ ఓడ సహాయంతో రష్యాకు వెళ్తాడు. మొత్తం సైన్యం తన ముందు నిలబడి ఉందని అతను చూస్తాడు, కానీ వారిలో ఒకరు సెర్గీని కాపాడుతారు. సెర్గీ తన తల్లి ఇంటికి వచ్చి అక్కడ వేట ప్రారంభించాడు. ఒకరోజు అతను బుల్లెట్ శబ్దం వింటాడు. కొంతమంది వేటగాళ్లు వేటాడుతున్నట్లు అతను చూస్తాడు. వారు ఆవును పాడుతూ బయటకు వస్తారు. ఇది చూసిన సెర్గీ కోపంగా వాటిని చంపుతాడు. కథ 15 సంవత్సరాలు ముందుకు సాగుతుంది. సెర్గీ సెంట్రల్ జైలుకు వెళ్తాడు. అక్కడ అతను జైలర్ మరియు అతని సహచరులను చంపుతాడు. అతను జైలు నుండి పారిపోవడం ప్రారంభించాడు. అతనిలో చాలా బలం ఉంది. అతను ఆమె బుల్లెట్ నుండి తప్పించుకుని జైలు నుండి తప్పించుకుంటాడు మరియు అతను విమానం సహాయంతో అక్కడి నుండి తప్పించుకుంటాడు. సెర్గీ తన ఇంటికి తిరిగి వెళ్తాడు. కొంతమంది తనను వేటాడటం అతను చూస్తాడు. అతను వారిని శాంతింపజేస్తాడు, కానీ వారు తన మాట వినరు. సెర్గీ వారిపై దాడి చేస్తాడు, కానీ వారి నాయకత్వం నుండి తప్పించుకుంటాడు. సెర్గీ తన గురించి తెలుసుకుని తన యజమానిని చంపుతాడు. సెర్గీ వద్ద ఒక జాబితా ఉంది. అందులో ఎవరి పేరు వ్రాయబడిందో అతను ఆ వ్యక్తిని చంపుతాడు. సెర్గీ ఆ వ్యక్తిని చంపుతాడు. ఇక్కడ కాలిప్సో అంత్యక్రియలకు వెళ్ళడు. అక్కడ సెర్గీ అతన్ని కలుసుకుని కార్డు చూపిస్తాడు. కాలిప్సో పెద్ద న్యాయవాది అవుతాడు. అతను అతనిని సహాయం అడుగుతాడు, కానీ అతను అన్ని చెడ్డ వ్యక్తులను చంపగలడు.
ఇక్కడ మనం అలెక్సీ ఒక పెద్ద గ్యాంగ్స్టర్ గా మారాడని మరియు ప్రజలు అతన్ని రైనో పేరుతో తెలుసుకోగలరని చూస్తాము. కెవిన్ హంటర్ అనే వ్యక్తి తన జాబితాలో ఉన్న వ్యక్తులను చంపుతున్నాడని అలెక్సీకి తెలుస్తుంది. అంతకు ముందు వేటగాడు అతన్ని చంపాడు మరియు అతను వేటగాడిని చంపేస్తాడు. జైలులో సెర్గీ చేత హత్య చేయబడిన కొంతమంది వ్యక్తులను అలెక్సీ కలుస్తాడు. అతను వారిని తన వ్యాపార భాగస్వాములుగా చేసుకుంటాడు. అంగీకరించిన తర్వాత ప్రజలు తనను రైనో అని ఎందుకు పిలుస్తారో అలెక్సీ ప్రజలకు చెబుతాడు. అలెక్సీ తన బ్యాగులోంచి పైపు తీయగానే అతని శరీరం మారడం ప్రారంభమవుతుంది. దానికి బుల్లెట్లతో దెబ్బలు తగులుతాయి. ఎటువంటి తేడా లేదు. ఆ బ్యాగులో మందు ఉంది. దానివల్ల అతను మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటాడు. ఇక్కడ నిక్లో దిమిత్రికి చెందిన బార్కి వెళ్తాడు. అక్కడ ఒక వ్యక్తి అతన్ని కలవడానికి వస్తాడు. అతను అతన్ని తన భాగస్వామిగా ఉండమని అడుగుతాడు. ఆ వ్యక్తి దానిని చాలా తేలికగా అంగీకరిస్తాడు. ఇది నిక్లోను అనుమానిస్తుంది. అక్కడ నిక్లోపై దాడి జరుగుతుంది. దిమిత్రి పియానో కింద దాక్కున్నాడు. కష్ట సమయంలో తన కొడుకు దాని కింద దాక్కున్నాడని నికోలా కోపంగా ఉంటాడు. వేటగాడు కెవిన్ ఎవరో అలెక్సీకి తెలుస్తుంది. ఇక్కడ ఒక వ్యక్తి వేటగాడి గురించి తెలుసుకోవడానికి అదే జైలుకు వస్తాడు. అతని ప్రధాన అధికారి అతన్ని కలవడానికి వస్తాడు. ఆ విదేశీయుడికి కూడా అధికారాలు ఉన్నాయి. దాని కారణంగా అతను ఎవరినైనా ఆపగలడు మరియు అతను ఆ అధికారిని చంపేస్తాడు. సెర్గీ తన సోదరుడిని కలవడానికి భవనం ఎక్కుతాడు. ఈ రోజు డెమిత్రి పుట్టినరోజు కాబట్టి అతను సెర్గీతో ఉన్నాడు. సెర్గీ దీన్ని చూసి వారిని అనుసరిస్తాడు. అతను వారిపై దాడి చేస్తాడు, కానీ కారు బుల్లెట్ ప్రూఫ్ కాబట్టి అతను అతనిని తప్పించుకుని ఛాపర్లో పారిపోవడం ప్రారంభిస్తాడు. సెర్గీ వారిని ఆపి వారి వెంట వెళ్తాడు, కానీ వారు సెర్గీ నుండి తప్పించుకుంటారు. సెర్గీ కాల్పిసో వద్దకు వెళ్లి డెమిట్రి గురించి చెబుతాడు. సెర్గీ కాల్పిసోకు తెలిసిన వ్యక్తిని చూస్తాడు. సెర్గీ ఆ వ్యక్తుల గురించి నికోలోను అడుగుతాడు. వారు డెమిట్రికి బదులుగా 10 మిలియన్లు అడిగారు. సెర్గీ డబ్బు ఇవ్వమని అడుగుతాడు, కానీ నికోలో దీనికి అంగీకరించడు. ఇది అతని నియమం. అతను అతనికి వ్యతిరేకంగా ఉంటాడు మరియు డిమిట్రీ చనిపోయాడని అతను భావిస్తాడు, కానీ సెర్గీ దీనిని నమ్మడు. క్లెప్సో ఆ వ్యక్తి పేరును కనుగొంటాడు, కానీ అది ఒక ఉచ్చుగా మారుతుంది. ఆ వ్యక్తి చిరునామాను కాల్పిసోకు ఇచ్చిన వ్యక్తి వేరొకరి కోసం పనిచేస్తాడు మరియు అతన్ని విదేశీయుడిగా చంపుతాడు. సెర్గీ చాలా మంది ఉన్న ఆ ప్రదేశానికి వెళ్తాడు. సెర్గీ ఎటువంటి శబ్దం చేయకుండా లోపలికి వెళ్తాడు. అతని ఉనికిని ఎవరూ గ్రహించరు. అతను వారిపై దాడి చేస్తాడు, కానీ మరుసటి రోజు ఉదయం వారికి ఆ విషయం తెలుస్తుంది మరియు వారు అతనిపై దాడి చేస్తారు. సెర్గీ ఆ వ్యక్తిని డిమిత్రి గురించి అడుగుతాడు, కానీ పెద్దగా ఆలస్యం జరగదు మరియు ఎవరో అతనిపై దాడి చేస్తారు. సెర్గీ తన సోదరుడి గురించి తెలుసుకోవాలనుకుంటాడు. అతను ఆ వ్యక్తిని కాపాడాలని కోరుకుంటాడు. ఇక్కడ డిమిత్రి అలెక్సీతో ఉన్నాడు. ప్రజలు తనను ఎలా ఎగతాళి చేసేవారో అలెక్సీ చెబుతాడు. తరువాత అతను ఒక శాస్త్రవేత్తను కలిశాడు. అతని కారణంగా తనకు ఈ శక్తులు వచ్చాయి మరియు అతను డిమిత్రిని తన భాగస్వామిగా చేయమని అడుగుతాడు. డిమిత్రి అతన్ని ఒప్పిస్తాడు. అతను తన కుటుంబాన్ని మోసం చేయలేడు. అలెక్సీ అతనికి సెర్గీ గురించి నిజం చెబుతాడు. ప్రజలు అతన్ని కెవిన్ హంటర్ అని తెలుసుకుంటారు. ఇక్కడ అలెక్సీ మనుషులు సెర్గీ మృతదేహం కోసం వెతుకుతున్నారు. సెర్గీ అతనిపై దాడి చేసిన తర్వాత కాలిప్సో నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. కొంతమంది కాలిప్సో కోసం వెతుకుతూ అతని కార్యాలయానికి వస్తారని చెబుతారు. కాలిప్సో ఆమె వస్తువులన్నీ తీసుకుని అక్కడి నుండి పారిపోతాడు. అతను విదేశీయుడు అలెక్సీని కలుసుకుని, వేటగాడు తన యజమానిని చంపాడని, అందుకే ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటాడని చెబుతాడు. కాలిప్సో సెర్గీ వద్దకు వస్తాడు. సెర్గీ దగ్గర చాలా మందులు ఉన్నాయి, కానీ కాలిప్సో ఇచ్చిన మందులు కాకుండా తాను తన మామ అని కాలిప్సో అతనికి చెబుతాడు. మరియు డిమిత్రి సెర్గీకి ఫోన్ చేసే చివరి క్షణంలో అతను ఉన్నాడు. అలెక్సీ అతన్ని తీసుకువస్తాడు. అక్కడ ఒక సింహం వారిపై దాడి చేస్తుంది. డిమిత్రి చంపబడతాడు. అతను పారిపోతాడు మరియు ఇక్కడ సెర్గీ తన మనుషులను చంపడం ప్రారంభిస్తాడు.
అందుకే అలెక్సీ అతనిపై బాంబుతో దాడి చేస్తాడు. అప్పుడు అతను ఒక విదేశీయుడిని ఎదుర్కొంటాడు. అతని దాడిని అతను చూడడు. అతను బలహీనంగా మారుతాడు. అప్పుడు కాలిప్సో అక్కడికి వస్తాడు. ఆ విదేశీయుడిని చంపిన తర్వాత ఆమె తన వద్ద ఉన్న మందును అతనికి ఇస్తుంది. అలెక్సీ డెమిట్రీని తనతో తీసుకెళ్లడం ప్రారంభిస్తుంది. దారిలో ఆమె చాలా మంది మహిళల వెంట పరిగెత్తుతుంది. అలెక్సీ వర్షాలను కురిపించడం ద్వారా సెర్గీతో పోరాడుతాడు. వర్షాలు చాలా శక్తివంతమైనవి. ఎవరూ అతనిపై దాడి చేయరు. అందుకే సెర్గీ తన పిపికి బదులుగా దాడి చేస్తాడు. అతను అతన్ని కొట్టినప్పుడు మరియు అతని గురించి ఎవరు సమాచారం ఇస్తున్నారో అతనికి మాత్రమే తెలుస్తుంది. సెర్గీ తన తండ్రి నికోలా వద్దకు వెళ్తాడు. అలెక్సీ అతన్ని చంపాలనుకున్నందున నికోలా ఉద్దేశపూర్వకంగా ఇలా చేశాడు కాబట్టి అతను సెర్గీని చంపడానికి తన ఉచ్చులో బంధిస్తాడు. సెర్గీ తన తండ్రిని చంపాలని అనుకోడు కాబట్టి అతను అక్కడికి వెళ్తాడు. కానీ అక్కడికి వచ్చి నికోలాపై దాడి చేస్తాడు. సెర్గీ నికోలా తుపాకీ నుండి బుల్లెట్లను తీశాడు. నికోలా మరణించిన 1 సంవత్సరం తర్వాత ఇద్దరు సోదరులు కలిసి ఉన్నారు మరియు డెమిట్రీ కూడా నికోలాతో ఉన్నారని అతను చూస్తాడు. అతను పని చేస్తున్నాడు. అతను చెడు పనులు చేయడం ప్రారంభించాడు మరియు ఈ ఉదయం అంతా సెర్గీనే నిందించాడు. దిమిత్రీ అక్కడి నుండి వెళ్లిపోతాడు. సెర్గీ అతనిని అనుసరించి అతన్ని ఆపాడు కానీ దిమిత్రీ తన రూపాన్ని మార్చుకుంటాడు. దానిని చూసి సెర్గీ భయపడతాడు. ఇప్పుడు దిమిత్రీ ఎవరి ముఖాన్నైనా తీసుకోగలడు, కేవలం ఒక గిర్గిట్లాగా. కథ ఇక్కడ ముగుస్తుంది. మీకు వీడియో ఎలా నచ్చింది?